అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, మహోన్నతుడుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు శాశ్వత కాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవాతి దేవుడగు ప్రభువారు నిన్న నేడు నిరంతరం కూడా మనలను సజీవులుగా కాసి కాపాడుతూ ఉన్నారు. అందువలన మనం సజీవులమైనాము. ప్రియ స్నేహితులారా, ఈరోజు సజీవుడైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, ఈ 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని మహాపరిశుద్ధుడు సృష్టికర్తయగు యెహోవా దేవుడు ఆ కాలమందు ఉన్నటువంటి దైవ జనాంగమైన ఇశ్రాయేలీలకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. తన వాక్కును వెల్లడి చేస్తూ ఉన్నారు. తన అభిప్రాయాన్ని వారి పట్ల తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభు కృపను బట్టి ఒకని తల్లి అన్నారు. ఇక్కడ భూమి మీద తల్లి లేకుండా బిడ్డ రాడు కదా. కనుక ఆ తల్లి ఆ బిడ్డను ఎంతో ప్రేమానురాగాలతో పెంచుతూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది. అన్నీ తానే మరి ఆ పసిబిడ్డను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. వీళ్ళారా జ్ఞానం లేనప్పుడు ఎంతో ప్రేమ చూపిస్తుంది, జ్ఞానం కొరకు పరితపిస్తుంది, జ్ఞానం నేర్పించడానికి ఆరాటపడుద్ది. జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానంతో తన కుమారుడు నడుచుకునేటటువంటి విధి విధానాలను బట్టి కూడా ఆమె చాలా సంతోషిస్తూ ఉంటుంది. ప్రియులారా, మరి తల్లి బిడ్డ పట్ల ఈ రీతిగా బాధ్యత కలిగినదే ఉంటుంది. తాను నిద్ర లేకుండా తన బిడ్డను నిద్రపుచ్చుద్ది. తాను ఆకలి వేసిన తన బిడ్డ ఆకలి ముందు తీరుస్తూ ఉంటుంది. ఒకవేళ తనకు తినడానికి ఆహారం లేకపోయినా అలా మాడే ఉంటుంది, కానీ తన బిడ్డకు మాత్రం కడుపు నిండా ఆహారం పెట్టాలనే తలంపు కలిగి ఉంటుంది తల్లి. తన బిడ్డ ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరిక కలిగి ఉంటుంది తల్లి. అంటే ఆ బిడ్డ మరి పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ ఆ బిడ్డ యొక్క శ్రేయస్సునే కోరుకుంటూ ఉంటుంది ఆ తల్లి. ప్రియమైన స్నేహితులారా, దాని గురించి దేవుడు అంటారు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అన్నారు. ఆ తల్లి ఆదరించబట్టే ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై వయసుకు వచ్చి అతడు మరి దేవుని యొక్క చక్కని మరి చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడిగా ఉండాలి. ప్రియులారా, నరుడు దేవుని పోలికలో ఉన్నాడు కనుక ప్రియులారా, ఆ తల్లి ఎదిగిన ఆ కుమారుని చూసి ఎంతో మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ అట్లే దేవుడు అంటా ఉన్నాడు కదా, ఆ తల్లిని ఆ బిడ్డను సాదృశ్యంగా చూపించి నేను మిమ్మును ఆదరించేదని అన్నారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, తల్లి వలె నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నేను తండ్రిని మీకు. కానీ ఆ తల్లి మిమ్మల్ని ఎలాగ బాల్యం నుంచి కడుపులో పెట్టుకుని పెంచి పెద్ద చేసి కన్న తర్వాత కూడా నీ మంచి చెడ్డలు చూస్తూ ఆమె నిన్ను ఇంతటి పెద్దవానిగా చేసిందే, కనుపాప వలె కాసుకుంటూ ఉందే, అలా నేను మిమ్మల్ని కాచి కాపాడుకుంటూ ఉంటాను అని భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన ద్వారా ఇక్కడ వారికి ఆదరణ కలుగుద్ది అని చెప్పారు. ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి దైవ జనాంగమైన మనకు, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకు, భక్తి కలిగినటువంటి మనకు ఆయన ఆదరణకర్తగా ఉన్నారు, ఆదరించేవారుగా ఉన్నారు. తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆదరిస్తుందో ఆ రీతిగా నేడు మనలను ఆదరించేవారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నీవే స్థితిలో ఉన్నావో ఈ కడవరి సమయంలో, నీవు ఏ విధమైనటువంటి ఇబ్బంది శ్రమలు అనుభవిస్తున్నావో, వ్యాధి బాధ అనుభవిస్తున్నావో, అప్పులు అవస్థలో ఉన్నావో ప్రభువుకు అన్నీ తెలుసు. అందుకే ఆయన ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు నీతో. నేను నిన్ను అలాగూ ఆదరిస్తాను అని తల్లిని చూపించారు, బిడ్డను చూపించారు. ఆ బిడ్డవు నీవే
ఆ తల్లిని నేనే అని ప్రభు అయిన దేవుడు చెబుతూ ఉన్నారు. ప్రియా స్నేహితులారా, మరి ఆయనే మనకు తల్లి అయి, తండ్రి అయి, దేవుడై, సర్వమై, గురువై అన్ని వేళలా కాచి కాపాడి నడిపిస్తున్నప్పుడు మనకు ఏం కొదువా? సర్వాధికారియగు ప్రభు సమస్తాన్ని మనకు కలగజేసేవారై ఉన్నారు. అట్టి కృపానిధియగు ప్రభు యొక్క సహాయము ప్రతి దీన కుటుంబానికి ప్రభు ప్రసాదించుగాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రాణప్రియుడైన ప్రభువానికి స్తోత్రములు. నిన్ను అడిగి పొందుకోలేని బలహీనలైన బిడ్డలు ఉన్నారు ప్రభువా. చంటి బిడ్డలైనటువంటి వారి స్థితిలో ఉన్నారు. అలాంటి వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ నీ యొద్ద ఫలములు పొందుకును, నీ దీవెన, ఆదరణ, ఆశీస్సులు అందుకొని బహుగా వర్ధిల్లు, భాగ్యవంతులుగా తేజరులు సహాయం ఇమ్మని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.